హాయ్ ఫ్రెండ్స్, మన కుటుంబం ఛానల్ సభ్యులందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు మన కుటుంబం గురించి ఒక రెండు మాటలు. మన కుటుంబం ఛానల్ తరపుకెళ్ళి అందరికీ మరొకసారి నమస్కారం. ఈరోజు ఎట్లా అంటే, కుటుంబం అంటేనే అందరం కలిసిమెలిసి ఉంటేనే దానికి ఒక బలం ఉంటుంది. ఎట్లా అంటే రోజు రోజు మనం ఎక్కడో చదువుల గురించి, పని గురించి ఎక్కడో ఊర్లు దాటి వెళ్ళిపోతున్నాం. ఆ ఊర్లు దాటి వెళ్ళిపోయినా కానీ కొంతమంది చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నారు. కొంతమంది టైం కుదరక ఎట్లా అంటే కొంచెం ఇబ్బందులు పడ్డా కానీ కొన్ని రోజులు అయినాక కూడా మళ్ళీ కలిసిమెలిసి ఉంటున్నారు. మనం ఎప్పటికైనా కలిసిమెలిసి ఉంటేనే మన కుటుంబానికి మనకు వాల్యూ ఉంటుంది. ఎట్లా అంటే ఒక కుటుంబం గురించి చెప్పే ముందు ఒక మాట చెప్తే, మన ఇంటి బర్రె పాలైనా మనం కాసి ఒక దగ్గర పెడితే పాలలాగానే ఉండిపోతాయి. అదే ఇంత కొంచెం తోడేస్తే అది పెరుగు అయిపోతుంది. పెరుగు అయి గట్టిగా అయి బలంగా అవుతుంది. మనం పాలలాగానే ఉంచితే పాలలాగానే ఉండిపోయి పలిగిపోయి దేనికి పనికి రాకుండా పోతాయి. అదే పెరుగు తోడేస్తే మనం 10 మందికి వంచవచ్చు. ఆ పెరుగుని చల్ల చేసి 10 మంది దాహాన్ని తీర్చవచ్చు. మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే, అది వీలైనంత వరకు చేస్తున్నాం. కొంతమంది చేస్తున్నారు. కొంతమంది ఎట్లా అంటే ఎవరు ఈ వీడియో చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. సమాజంలో జరిగే దాని గురించి మాట్లాడుతున్నాను. మన కుటుంబం గురించి 2 మాటలు ఎందుకు చెప్తానంటే, మన సమాజంలో ఈరోజు కుటుంబం కంటే బయట ఫ్రెండ్షిప్, బయట ప్రపంచం ఎక్కువైపోయింది. మనం బయట ప్రపంచం గురించి ఆలోచించేటప్పుడు మన కుటుంబం గురించి కూడా మనం ఒక 2 మాటలు ఆలోచించుకొని అడుగు ముందుకేయాలి ఈ రోజులలో. ఎందుకంటే బయట అవసరాల గురించే, అవసరం ఉన్నప్పుడే ఆడుకుంటున్నారు జనాలు. అవసరం తీరాక ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఎవరి పనుల మీద వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే, మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు అవసరం తీర్చుదామంటే కూడా వాళ్ళకు కుదరకుండొచ్చు. వాళ్ళు మళ్ళీ అవసరానికి వచ్చినా కానీ మనకు వాళ్ళ అవసరం మనకు అప్పుడు అవసరం లేకపోవచ్చు. మనం ఏంటంటే మన బర్రె పాలే మనం కాసి మనం వేరువేరుగా పెడితే పెరుగు ఇంత తోడేయకుంటే పాలలాగానే ఉంటుంది, చల్లలాగానే ఉంటుంది. అదే 2 కలిపి ఒక దగ్గర పెడితే ఒక 2-3 గంటలలో పెరుగు అయిపోతుంది. అయితే మన పిల్లలే, మన కడుపులో పుట్టిన వాళ్ళే మనం ప్రేమ వంచకుంటే వాళ్ళు కూడా వేరువేరుగానే అయిపోతుంటారు రోజు రోజుకు. మన అమ్మ నాన్న కూడా మనం ఎలా చూసుకున్నారో మనం కూడా మన పిల్లల్ని అలా చూసుకుంటా, మన అమ్మ నాన్నల్ని, తల్లిదండ్రులని మంచిగా చూసుకుంటా సమాజానికి బుద్ధి చెప్పేటట్టు మనం బతుకుదాం. ఎందుకంటే ఈరోజు అలా లేకుంటే బయట ఏమాత్రం వాల్యూ ఉండదు, ఉండలేదు కూడా. మనం చాలా చాలా జాగ్రత్తతోటి, చాలా ఈ 2 కళ్ళు మనమే అన్నట్టుగా 2 వైపులు మనమే చూసుకుంటా